రేపే శనివారం, చాలా మంచి రోజు. వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. మిగతా యుగాలలో తిథులు ప్రధానంగా ఉంటాయి, వారాలు ఉండవు. కానీ ఒక్క కలియుగంలో మాత్రమే వారాలకు కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అందున శనివారం అంటే చెప్పనవసరం లేదు. ఇంటిల్లిపాది చాలా పవిత్రంగా ఉంటాం. కారణం, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పరమ భక్తితో సేవించే రోజు కాబట్టి. శనివారం నాడు చాలామంది భాగవతులు, యోగులు, దేవతలు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి వరాలు పొందారు. శనేశ్వరుడు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి ఈ వారానికి పవిత్రతను, ప్రత్యేకతను ఇవ్వవలసినదిగా స్వామిని ప్రార్థించాడని ఒక కథనం. ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజింపక మాంసాహారము, మద్యపానము, జూదము, అసత్యము, అశౌచం వంటి వాటి జోలికి వెళ్తే శనిదేవుడు వారిని పట్టి పీడిస్తాడు. అందుకే మన పెద్దలు సాధారణంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజింపక దినచర్య ప్రారంభించరు. ఈరోజు దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ రోజంతా నారాయణ నామస్మరణ, విష్ణు ఆలయ సందర్శనం చేస్తే చాలా మంచిది. శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికే కాదు, శనీశ్వరుడికి కూడా ఎంతో ఇష్టం. శనిని విష్ణు భక్తాయ అని శని అష్టోత్తరంలో చదువుతూ ఉంటాము. ఎందుకంటే ఆయన శ్రీ మహావిష్ణువు యందు పరమభక్తి కలిగినవాడు. శనివారం నాడు శ్రీహరిని కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారిని కానీ భక్తితో పూజించే వారి ఇంట్లో శని ప్రసన్నుడై ఉంటాడు. ఏ ఇంట హరినామస్మరణ వినిపిస్తుందో ఆ ఇంట శనిదేవుడు ప్రీతి చెంది వారు కోరిన కోరికలు తీరుస్తుంటాడని ప్రగాఢ విశ్వాసము. ఓంకారం ప్రభవించిన రోజు శనివారము. శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లను శనీశ్వరుడు పీడించడని మాట ఇచ్చిన రోజు శనివారము. వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారము. ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారము. శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే. వెంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే. అందుకే ఏడుకొండల వారికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం. అయితే శనివారం రోజు సాయంత్రం 5:30 నుండి 7 గంటల మధ్యలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఇది ఒక్కటి పెడితే చాలు, డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. స్వామివారి అనుగ్రహంతో మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పులు, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శనివారం రోజే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి వారి గొప్ప భక్తుడైన భీముడి కథను విందాం. కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటనాథునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతీదేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు. అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటాపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభాషణలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి, ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా, శ్రీనివాసుడి ప్రతి కార్యక్రమం నీ చేతుల మీదుగా శ్రద్ధగా భక్తులతో అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నావు. రాజా, నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా అని అన్నది. అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా, నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు. అహంకారం పడ్డాడు. అహంకారం చాలా దారుణమైనది. చివరికి మహనీయుడైన తొండమానుడిని సైతం అహంకారం విడవలేదు. అహంకారమే సకల దురితాలకు మూలము. అహంకారం, గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువున దహించి వేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా, ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడిన పరమ శత్రువునైనా దరి చేరుస్తాడు. అలాంటిది సర్వం సగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుడిని పతనం జరగనిస్తాడా? లేదు. వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు స్వామి. ఒక్కరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు, నా వంటి భక్తుడు ఈ ముంజగాలలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజ భక్తులు ఎవరైనా ఉన్నారా?
దేవాదిదేవా అని ప్రశ్నించాడు. జగన్నాటక సూత్రధారి అప్పటికీ చిరు మందహాసంతో సమాధానమిచ్చి ఆ తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు. ఒకరోజు తొండమానుడు రోజూలాగానే ఉదయాన్నే స్వామిని దర్శించుకుని నిశ్చల భక్తితో ఆ పరమపురుషుణ్ణి ధ్యానించి కలి దోష నివారణములైన శ్రీపాదాలను చూశాడు. శ్రీహరిపాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే కన్నులు మినుమిట్లు గొలిపే ఇంతటి సువర్ణ కాంతులలోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకుని ఉన్న తులసి దళాలు కనబడ్డాయి. ఏమిటి చిత్రము! వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. అయినా ఈ సుమాలికలు ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు తొండమానుడు. అప్పుడు ఆ దయామయుడు చిరు మందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు. నాయనా, ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమారి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి, ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు వేసి అందులో నా కర్రబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తూ ఉంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీపించటం నా బాధ్యత కదా. ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా. పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా త్రికరణ శుద్ధిగా నిరంతరము నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడూ నా ఊసే, నా ధ్యాసే. తన కులాచార ధర్మం ఎల్లవేళలా పాటిస్తూ ఉంటాడు. సూర్యోదయాత్ పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీ దళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతూ ఉన్నాయి. అతనే కదయ్యా, వారి కుటుంబమంతా అంతే. నా మాట నా పాట తప్ప వారికేదీ రుచించదు. భీమ కులాలుని భక్తి పాశాలకు బందీ అయిపోయానయ్యా అన్నాడు శ్రీనివాసుడు. అప్పుడు విషయం అర్థమైంది తొండమానుడికి. బాష్పపూరిత నయనాలతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి, జగన్నాథ, నా తప్పు క్షమించు. నా వంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచమెంత, నా అనుభవం ఎంత. నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుణ్ణి చేశావు తండ్రి. ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముణ్ణి దర్శనం చేసుకొని వస్తాను. నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు. భీముని దర్శనం తీర్థయాత్రగా భావించి తొండమానుడు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణం చేయాలి కదా. అలా కాలినడకన భీముని ఇల్లు చేరాడు రాజు. భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది. అప్పుడు తొండమానుడు భీముని పాదాలపై పడి, అయ్యా, శ్రీ వెంకటేశ్వరుని ద్వారా నీ మహత్యము తెలుసుకున్నాను. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్యా. నీ పాద ధూళి తాకి పునీతుడిని అవుదామని వచ్చాను అని అన్నాడు. చక్రవర్తి ఏమిటి, నా పాదాలు తాకటం ఏమిటి అని భీముడు వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి, రాజా, అంత పని చెయ్యవద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు అని అన్నాడు. ఇంతలో గరుడారూఢుడై స్వామి లక్ష్మీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమైనాడు. ఆ దృశ్యం చూసిన భీముని ఆనందానికి అంతులేదు. ఓ దయామయ, నా పూరి గురిసెకు వచ్చావా? నీ లీలలే లీలలయ్యా. నా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామి నీవు. నేను హనుమంతుని వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను. శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను. జనకుని వలె సీతను ఇవ్వలేను. నారదుని వలె గంధర్వ గానముతో నీ గుణగణాలను కీర్తించలేను. జటాయు వలె నీకే ప్రాణాలు ఇవ్వలేను. అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవు అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి. మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గంధ స్వరంతో అమ్మను కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి కలిసి స్వయంగా తన ఇంటికి వచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది. అది గమనించి శ్రీనివాసుడు మాతాలిని, నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటామమ్మా అని అన్నాడు. ఆ మాటలు విన్న మాతాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తి శుచితో తామర తూండ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు లక్ష్మీ శ్రీనివాసులు. తొండమానుడు చూస్తూ ఉండగానే దివ్య శరీరధారులై వైకుంఠ ధామానికి చేరారు భీమకులాల దంపతులు.
ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమానుడు, ప్రభు నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జగన్నాథుడు, రాజా, తర్వాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంత భక్తుడవు అవుతావు, అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుణ్ణి ఊరడించాడు. ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఈ కథలోని నీతిని చూసుకుంటే అహంకారం ఎంతవారికైనా ఎంత కొంచెమైనా తగ్గదు. మహనీయుడైన తొండమానునికే అహంకారము వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మన సంగతి ఏమిటి? కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయ విధేయతలతో ఉండాలి. కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణమే ప్రధానం. ఇక వీడియోలోకి వస్తే చాలామంది అప్పుల వలన, ఆర్థిక సమస్యల వలన సతమతమైపోతూ ఉంటారు. ఈ కలియుగంలో అందరినీ బాధపెట్టేవి అప్పుల సమస్యలు. అలాంటి అప్పుల సమస్యల నుండి బయటపడాలని ఎన్నో పరిహారాలు చేస్తారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ అప్పులు మాత్రము తీరవు. ఇలా తీవ్రంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు శనివారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో, అంటే సాయంత్రం 5:30 నుండి 7 గంటల మధ్యలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఇది పెట్టండి చాలు. త్వరలోనే మీకు మీ అప్పులను తీర్చుకోగలిగే శక్తి వస్తుంది. ఖచ్చితంగా మీ అప్పుల బాధల నుండి బయటపడిపోతారు. అప్పులనే కాదు, ధనానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా వారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలేం చేయాలంటే ఏమీ లేదు. వారం సాయంత్రం 5:30 తర్వాత స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక వైట్ పేపర్ని తీసుకోండి. ఆ వైట్ పేపర్ మీద ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తుని వేయండి. ఆ తర్వాత ఈ పేపర్లో 10 యాలకులను వేయండి. యాలకులు చాలా పవిత్రమైనవి, మంచి సువాసన కలిగినవి. పరిహార శాస్త్రంలో యాలకులకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. మన సమస్యలను తొలగించే శక్తి యాలకులకు ఉంది కనుక ముందు యాలకులను వేయండి. ఆ తర్వాత కొంచెం కర్పూరము, అంటే పచ్చకర్పూరం కూడా వేయండి. పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక కొంచెం పచ్చకర్పూరం వేయండి. ఆ తర్వాత 5 లవంగాలను కూడా వేయండి. వీటన్నిటినీ కలిపి చిన్న పొట్లంలాగా కట్టండి. ఆ తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి దగ్గరకు వెళ్ళి, స్వామి నాకు అప్పుల బాధలు ఉన్నాయి, లేదా పలానా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తొలగేలాగా చూడు స్వామి అని చెప్పి ఈ పొట్లాన్ని వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనకాల పెట్టండి. ఇక అలా వదిలివేయండి. మళ్ళీ మీ కోరిక ఎప్పుడు తీరుతుందో అప్పుడు ఆ పొట్లాన్ని తీసి ఇంటి బయటకు తెచ్చి కాల్చివేయండి. ఏ శనివారమైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కనుక మీరు కూడా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఈ పొట్లాన్ని పెట్టి మీకు ఉన్న ధన సంబంధమైన కోరికలను నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.